రైట్, టీటీడీ మాజీ చైర్మన్ భూమన మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. విచారణ చేయాలని విచారణ అధికారులకు విజ్ఞప్తి చేసినారు. కూటమి ప్రభుత్వాన్ని మోసేటువంటి పచ్చ ప్రసార మాధ్యమాల పిచ్చి శునకాలు విషాక్షరాల విరోచనాలతో పత్రికలు ప్రసార మాధ్యమాలు వాళ్లకు కావలసినటువంటి వాటిల్లో నింపివేసినాయి. ఆ దుర్గంధాన్ని భరించలేని నిబద్ధత కలిగిన పోలీసు అధికారులు నన్ను ఆ ఒత్తిడికి భరించలేక విచారణకు పిలిచినారు. అయినను పోయి రావలే హస్తినకు. పరకామణి కేసు విచారణకు హాజరు కాబోతున్నారు భూమన. మరి కాసేపట్లో సిఐడి ఆఫీస్ కు చేరుకుంటారు. ఆయన మధ్యాహ్నం 3:30 పద్మావతి అతిథి గృహంలో ఆయన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు సిఐడి అధికారులు. దీంతో మరి కాసేపట్లో ఆయన సిఐడి విచారణకు హాజరు కాబోతున్నారు. పరకామణి కేసులో మరి కాసేపట్లో సిఐడి విచారణకు భూమన హాజరవుతారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ఇప్పటికే సిఐడి నోటీసులను సర్వ్ చేస్తుంది. దీనికి సంబంధించి ఆయన ఇటు నోటీసులు అందిన వెంటనే కూడా ఇటు సిఐడి అధికారుల విచారణకు హాజరు కాబోతున్నారు. ఇటు పరకామణి కేసులో సిఐడి విచారణకు భూమన మరి కాసేపట్లో హాజరు కాబోతున్నారు. 3:30 ఆయనను హాజరు కావాల్సిందిగా ఇప్పటికే సిఐడి నోటీసులో పేర్కొంది. అయితే ఇటు లోపలికి వెళ్లే ముందు ఇటు మీడియాతో మాట్లాడారు భూమన. మరికొద్దిసేపట్లో ఆయన సిఐడి విచారణకు హాజరు కాబోతున్నారు పరకామణి కేసు విచారణకు సందర్భంగా. పరకామణి కేసులో సిఐడి విచారణకు భూమన మరి కాసేపట్లో హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఏ టైం కల్లా ఆయన ఇటు సిఐడి విచారణకు హాజరయ్యే అవకాశం ఉందనుకోవాలి? అండ్ ప్రెసెంట్ ఆ చుట్టుపక్కల ఏరియాస్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ కొంతసేపటి క్రితమే పరకామణి కేసు విచారణకు సంబంధించి మాజీ టీటీడీ చైర్మన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యారు. అంతకు మునుపు ఏదైతే పరకామణి కేసుకు సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడాడు. లోపలికి వెళ్లే ముందు, సిఐడి విచారణకు వెళ్లే ముందు మీడియాతో కూడా మాట్లాడుతూ తనను లోకేష్ ఒత్తిడితో ఈ కేసులో ఇరికిస్తున్నారు, దుష్ట చతుష్టయం లాంటి ఏదైతే వర్లరామయ్య, బిఆర్ నాయుడు, పట్టాభి లాంటి వారు యొక్క ఒత్తిడి వల్లనే ఈ కేసులో తనను ఇరికిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే టీడీపీకి అనుకూలంగా ఉన్న మాధ్యమాల్లో, పత్రికలు కానీ మీడియాల్లో కానీ తన మీద విష ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ ఒత్తిడిని తట్టుకోలేక పోలీసులు తనను, సిఐడి అధికారులు తనను విచారణకు పిలిపించారని కూడా అంటున్నాడు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి, పరకామణి కేసుకు సంబంధించి ఇది ఆయన మీడియాతో మాట్లాడడం ఇది మూడోసారి అని చెప్పొచ్చు. పరకామణి కేసుకు సంబంధించి ఏదైతే మొదట్లో ఒక మీడియా సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే పరకామణి కేసులో నిందితుడికి సంబంధించి రవికుమార్ ఆస్తులను టీటీడీకి రాయించుకున్నాము, ఈ విధంగా ఎవరైతే ఆస్తులు కొల్లగొట్టాడో అతని ఆస్తులను రాయించుకోవడం తమ హయాంలోనే జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత జరిగిన ఏదైతే ఏవిఎస్ఓ సతీష్ మృతి తర్వాత జరిగిన మీడియా సమావేశంలో, అదే రోజు శుక్రవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారో ఆ మీడియా సమావేశంలో సైతం ఏదైతే ఆత్మహత్యగా దాన్ని చెప్పుకొస్తూ ముఖ్యంగా ఈ కేసులో కూడా తన పేరు చెప్పాలంటూ బలవంతంగా ఒత్తిడి చేయడం వల్లనే సున్నిత మనస్కుడైన రవి ఏదైతే సతీష్ కుమార్ ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడని కూడా ముందుగానే చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఉదయం 9 గంటల సమయంలో ఆయన ఇంటికి వెళ్ళిన సిఐడి బృందం ఆయనకు నోటీసులు జారీ చేసింది. సాయంత్రం 3:30 విచారణకు హాజరు కావాలి అని చెప్పడంతో ఆయన ఖచ్చితంగా అదే టయానికి ఇక్కడికి హాజరయ్యాడు. విచారణకు లోపలికి వెళ్ళాడు. ఎంతసేపు విచారణ జరుగుతుంది, ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారా అన్నది కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ పరకామణి కేసుకు సంబంధించి ఏప్రిల్ 2023
ఏప్రిల్ 2023 ఏప్రిల్ 29వ తేదీన పరకామణిలో చోరీ జరిగింది. ఆ తర్వాత ఈయన ఆగస్టులో పాలక మండలి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాడు. సెప్టెంబర్ 9వ తేదీ 2023లో ఏదైతే లోక్ అదాలత్ కేసుకు సంబంధించి రాజీ జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఒక అత్యవసర తీర్మానాన్ని ఏర్పాటు చేసి ఇటు పాలకమండలిలో ఏదైతే పరకామణి చోరీ కేసులో నిందితుడైన రవికుమార్కి సంబంధించిన ఆస్తులను టీటీడీ 14 కోట్ల రూపాయలు, అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం 14 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను టీటీడీకి రాయించారు. దీనికి సంబంధించి ఒక తీర్మానం కూడా చేశారు. అయితే దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఇది వ్యతిరేకమని అంటూ ఇటు ఇప్పట్లో ఉన్న టీటీడీ వర్గాలతో పాటు హైకోర్టు కూడా అభిప్రాయపడింది. హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి జర్నలిస్టు శ్రీనివాసులు వేసిన కేసుకు సంబంధించి అక్టోబర్ 27వ తేదీ ఏదైతే హైకోర్టు ఒక ఆదేశం జారీ చేసింది పోలీస్ శాఖకు. సిఐడితో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి డిసెంబర్ 2వ తేదీ లోపల తమకు నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించిన నేపథ్యంలో సిఐడి ఈ కేసులో ఎంటర్ అయింది. విస్తృతంగా పరిశోధన దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇప్పటికే తిరుమల తిరుపతిలో పనిచేసిన ఏదైతే పోలీస్ అధికారులతో పాటు విజిలెన్స్ అధికారులను కూడా విచారించింది. దీంతో పాటు పరకామణి డిప్యూటీ ఈవోతో పాటు ఇతర అధికారులను కూడా విచారించింది. మరోవైపు ముఖ్యంగా ఇటు డిప్యూటీ ఈవోతో పాటు విజిలెన్స్ విజిఓ, సివిఎండిఎస్ఓ ఇలాంటి వారికి డ్రైవర్లుగా పనిచేసిన డ్రైవర్లను సైతం వదిలిపెట్టలేదు. వారిని కూడా నిన్న 14 మందిని పిలిపించి విచారించింది. ఎక్కడెక్కడ అప్పట్లో అధికారులు తిరిగారు అని విచారించింది. మరోవైపు ఏసీబీ కూడా ఈ కేసులో తన విచారణను కొనసాగిస్తుంది. వారం రోజుల క్రితం నుంచి ఏసీబీ రవికుమార్తో పాటు రవికుమార్ యొక్క బంధువుల ఆస్తులు అటు ఏదైతే చెన్నైతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కడున్నాయన్న ఆస్తుల విషయాలు, అదేవిధంగా మహారాష్ట్రలో కూడా ఏదైతే తన పరిశోధన కొనసాగిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యాలయాలతో పాటు ఆస్తుల వివరాలను కూడా సేకరించిందని అంటున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు రవికుమార్ యొక్క బంధువుల నుంచి ఇతరులకు ఏమైనా ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న కోణంలో బ్యాంకులకు కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. బ్యాంకుల ప్రతినిధులను కూడా విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే పాలక మండలికి సంబంధించిన వారిని మొట్టమొదటిగా విచారణకు భూమన కరుణాకర్ రెడ్డినే పిలిచారు. ఈ నేపథ్యంలో ఆ విచారణ ఎంతసేపు జరుగుతుంది, ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారన్నది ఆయనే బయటకు వచ్చి చెప్పే అవకాశం ఉంది. సర్తాజ్. Yes, thank you, Damodar.